హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి సాయి కర్ణం గారు మనతో ఉన్నారు. అమ్మనడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మా, వెల్కమ్ టు 100 టీవీ. అమ్మ, ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ లో అత్యంత దారుణమైన విషయాల్లో ఒకటిగా చెప్పుకునే ప్రెజెంట్ తిరుమల లడ్డు వివాదంలో చేరింది. మానసిక ప్రశాంతత కోసమో ఆధ్యాత్మికత కోసమో ఒక రకమైనటువంటి ఉత్తేజం పొందడం కోసమో భక్తి మార్గంలో పోయేటోళ్ళ కోసమో తిరుమల అనేది కేంద్రంగా ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. అక్కడ ప్రసాదమే లాస్ట్ వివాదాల్లో చేరింది. అక్కడే మనశ్శాంతి లేకుండా పోతుంది. వెళ్ళిన వాళ్ళకి లేదు, వెళ్దాం అనుకునే వాళ్ళకి కూడా అంటే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు దాన్ని మనం ఎలా చూడాలి, ఏంటి, దాని గురించి మీ మాటల్లో. ఇప్పుడండి ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి హయాంలో జరిగింది, ఎలా, ఏమిటి, ఎందుకు అనేవి సంబంధిత ప్రభుత్వము, అధికారులు, టిటిడి చైర్మన్ గారు, ఈవో గారు, అలాగే అక్కడ ఉన్న కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించి దాని తాలూకు పూర్వాపరాలు బయటకు తీసి అసలు దీనికి కారణం ఎవరు అనేది తెలుసుకొని వాళ్ళని శిక్షించడం అనేది తప్పనిసరిగా జరుగుతుందండి. దాని గురించి పెద్దగా డిస్కషన్లు చేయక్కర్లేదు, అది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒకసారి ఈ అంశము వెలుగులోకి వచ్చాక దాన్ని విడిచిపెట్టరు. కాకపోతే ఇక్కడ ప్రస్తుతం నేనేం చెప్తున్నానంటే, కోట్లాది మంది భక్తుల మనసుల్లో ఇదొక విషబీజం నాటుకున్నట్టు తిరుపతి లడ్డూలో ఇలాగా జంతువుల కొవ్వు ఉంది, అక్కడ నెయ్యి స్థానంలో లేదా మరొకటి అనేటువంటిది బయటకు వచ్చింది. దానిని తొలగించడానికి సత్వర చర్యలు తీసుకొని ముందు పూర్వం పద్ధతిలో లాగే రుచికరమైన, శుచికరమైన, సువాసనలతో కూడిన చాలా ఆరోగ్యకరమైన ప్రసాదాన్ని స్వామివారికి కైంకర్యం చెయ్యాలి. అలాగే భక్త జనానికి స్వచ్ఛమైన లడ్డూ ప్రసాదాన్ని అందించే ఏర్పాట్లు చెయ్యాలి తక్షణం. అది చేయవలసిన పని. మరో పక్క ఈ నేరస్తులు ఎవరు అనేది ఆటోమేటిక్గా వాళ్ళు విచారిస్తారు, వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారు. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా కొంతమంది కాచు కూర్చుంటారు రాజకీయాల్లో. ఎలా అంటే, ఎలా బురద చల్లుదాము, ప్రజెంట్ పార్టీని ఎలాగా పప్పిషేం చేద్దాము, వాళ్ళని ఎలాగ జనాల్లో అన్పాపులర్ చేద్దాము అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూసే వర్గం ఎవరైతే ఉంటారో వాళ్ళకి కంట్రోల్ చెయ్యాలి అంటే, ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లోకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వవలసి ఉంటుంది. ఇది ఎప్పుడో జరిగిపోయినటువంటిది, ఇక మీదట ఇలా జరగదు. ఈ క్షణం నుంచి మీకు ఆరోగ్యకరమైన ప్రసాదమే అందుబాటులో దొరుకుతుంది, మీరు నిర్భయంగా తీసుకోవచ్చు అనేటువంటి ప్రకటన ఒకటి చెయ్యాలి. అలాగే వాళ్ళు చెబితే వాళ్ళు అందుకు కావాల్సిన చర్యలు ఆల్రెడీ తీసుకుంటున్నారు కాబట్టి జనం నమ్ముతారు. అంతేగాని ఈ ఇష్యూని ఒక పెద్ద ఇష్యూ కింద చేసి ప్రపంచవ్యాప్తంగా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని లేదా స్వామివారికి సంబంధించిన ఎటువంటి ప్రసాదాన్ని అయినా సరే ఈ రకంగా అనుమానించి భయపడి తీసుకోవడానికి, కొనుక్కోవడానికి దూరంగా ఉండేటువంటి స్థితిని ఎవరు కలిగి ఉండకూడదు అనేటువంటి సదుద్దేశంతో నేను ఈ సలహా ఇస్తున్నాను. అంతే. ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి
వారి మాటకి ఎంతో జనాదరణ ఉంది కాబట్టి వారు ఒక్కసారైనా పబ్లిక్కి ఒక Statement. మెసేజ్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఉమ్, నాకు తెలిసి ఆల్రెడీ ప్రసాద తయారీలో మంచి మార్పులు మొదలైపోయాయి. మంచిగా ఉన్నటువంటి ప్రసాదమే జనంలోకి ఇప్పుడు వస్తోంది. ఉమ్, ఎవ్వరూ భయపడక్కర్లేదు. నిర్భీతిగా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఉమ్, ఈ అంశాన్ని ఎందుకు పెద్దదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా స్వామివారి ప్రసాదము ఎవరైతే తీసుకుంటారో ఆ ప్రసాదానికి ఉన్న శాంటిటీ, యాజ్ ఇఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ వాళ్ళకి దొరికినట్టు, లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ వాళ్ళకి దొరికినట్టుగా భావించి ఆ ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకొని స్వీకరిస్తారు. ఉమ్, అటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్త జనావళికి ఈ ప్రసాదం మీద ఇలాంటి ఎలిగేషన్లు, ఇటువంటి పరిస్థితి ఉంది అని ఎప్పుడైతే ప్రచారం జరిగిపోయిందో, మళ్ళీ దానిని సామాన్య స్థితికి తీసుకువచ్చారు కాబట్టి ఉమ్, అది సామాన్య స్థితికి వచ్చింది, ఇప్పుడు మంచి ప్రసాదం లభిస్తుంది అనేటువంటిది తెలియపరచడం కూడా వాళ్ళ విద్యుత్ ధర్మం అండి. అవును. ప్రాయశ్చిత్తాలు చేస్తున్నారు అంటే అది వాళ్ళ అంతరాత్మకి, అంతఃకరణకి సమాధానం చెప్పుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఆగమ శాస్త్రవేత్తలు కానీ, సంప్రోక్షణ. ఉమ్, లేదా ఆ దేవాలయ ఉమ్, పౌరోహిత బృందము కానీ, లేదా పెద్దలు కానీ, లేదా ప్రభుత్వ మంత్రివర్యులు కానీ, వీళ్ళందరూ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేస్తున్నారు. ఉమ్, మంచిదే, చెయ్యాలి, చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనావళికి ఈ సందేశాన్ని కూడా ఇవ్వడం చాలా అవసరము. లేకపోతే ఇది ఇలాగే ఈ చర్చలు కంటిన్యూ అవుతాయి. అది అవ్వవలసిన అవసరం లేదు. మార్పు తీసుకొచ్చారు, ఇక మీదట అటువంటి ఆగడాలకి అక్కడ తావు ఉండదు. ఇంతకుముందు ఎవరు చేశారో వాళ్ళు కఠినాతి కఠినంగా శిక్షింపబడతారు. ఉమ్, ఈ విషయాన్ని దయచేసి అందరూ గుర్తించి, ఉమ్, అలాగే ప్రస్తుత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్కి ఎవరైతే ఉన్నారో వారు ఈ అంశంలో ఒక సందేశాన్ని స్పష్టంగా ఉమ్, యావత్ ప్రపంచానికి తెలిసే విధంగా ఉమ్. ప్రకటిస్తే బాగుంటుంది అని ఉమ్. నేను భావిస్తున్నాను. ఇది ఇలా ఉంటే ఒక పక్కన ఉమ్, ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఉమ్, వివాదాలు జరిగిన ప్రతిసారి కూడా ప్రకాష్ రాజ్ గారు కనిపిస్తారు. అది ఏదో విషయంలో, అది మంచి అవనివ్వండి, చెడు అవనివ్వండి. ఉమ్, ఒక్కోసారి సలహా ఇస్తారు, ఉమ్, ఒక్కోసారి విమర్శిస్తూనే మాట్లాడతారు. ఈ ఉమ్, లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి లాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఉమ్, అదొకటి. ఒక పక్కన మా ప్రెసిడెంట్ విష్ణు గారు కూడా ఉమ్. ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి జరుగుతున్నాయి, సో ఎందుకు వివాదాల కింద మారుస్తున్నారు అన్న విషయంలో ఈ కోణంలో ఎలా చూడాలి? ఇప్పుడు వివాదాల కింద మార్చడము వారికి సరదా కాదండి, వాళ్ళు మార్చరండి. ఉమ్, ఆ కేటగిరీ వేరే ఉంటారని చెప్పాను కదా. ఉమ్, వాళ్ళు ఇప్పుడు అపోజిషన్లో ఉన్న వాళ్ళు, లేదా వీరంటే వ్యక్తిగతంగా కూడా గిట్టని వాళ్ళు, ఉమ్, వాళ్ళు ఎప్పుడు ఎలా వివాదాన్ని సృష్టిద్దామా అని చూస్తారు. ఉమ్, అందుకని వీళ్ళ యొక్క ధర్మం ఏమిటి అంటే, అది పెద్ద వివాదంగా పరిణమించకుండా నిరోధించే విధంగా ఉమ్, వీళ్ళ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఉమ్, ప్రపంచానికి ఇవ్వాల్సిందే ఇప్పుడు. ఉమ్, అప్పుడే యావత్ భక్తవరులు శాంతిస్తారు, ధైర్యంగా స్వామివారి సేవలో నిమగ్నమయ్యి ఉంటారు.